పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశము నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచిపెట్టి ఉన్నాడు అని చెప్పాడు. పొదలో ఏముంది అంటే సింహం ఉంది అని చెప్పాడు. దయచేసి గమనించాలి, బైబిల్లో 2 రకాల సింహాలు ఉన్నాయి. ఒకటి యూదా గోత్రపు సింహం, అది యేసు ప్రభుల వారు. పేతురు పత్రిక 5:8 ఒక మాట అంటాడు, నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదునా అని తిరుగుతున్నాడు అని వాక్యం సెలవిస్తారు. చూడండి, ఎవరిని చంపుదునా అని కాదు, ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు అని వాక్యం సెలవిస్తారు. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడని. పొదలో ఉన్నటువంటి సింహము తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగాలి అనని, ఎవరిని మింగుతుంది అంటే నిబ్బరమైన బుద్ధి లేనివారు, మెలకువ లేనివారు. కొందరి బుద్ధికి నిబ్బరత ఉండదు, వాళ్ళ బుద్ధి వికల్పం. ఒకసారి ఉన్నట్టు మరొకసారి ఉండరు, ఒకసారి మాట్లాడినట్టు మరొకసారి మాట్లాడరు, ఒకసారి ప్రవర్తించినట్టుగా మరొకసారి ప్రవర్తించరు. బుద్ధిలో వికల్పము ఉంటుంది. అందుకని బైబిల్ సెలవిస్తారు, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, మెలకువగా కూడా ఉండండి. మెలకువ అంటే దాని అర్థం, మేల్కొన్నవాడు అన్నీ చూస్తాడు, అన్నీ పరీక్షిస్తాడు. నిద్రపోయినవాడు ఏమీ చూడు. కొంతమంది నిద్రపోయినట్టుగా రకరకాలైన పాపాలు, చెడు అలవాట్లు కలిగి జీవిస్తూ ఉంటారు. వానికి మెలకు ఉంటే ఇది పాపము, ఇది పాపము కాదు అనేది తెలుసుకునేవాడు. నిద్రపోతున్నాడు కాబట్టి వానికి ఏమీ తెలియదు. ఆ రీతిగా మెలకువలేని ధనం కొంతమందికి ఉంటుంది. బైబిల్ సెలవిస్తుంది, నిబ్బరమైన బుద్ధి లేక మెలకువతనం లేని వారిని వాడు గర్జించు సింహములాగా మింగడానికి వచ్చాడు. నీలో నిబ్బరమైన బుద్ధి లేకపోతే, మెలకువ లేకపోతే వాడు నిన్ను మింగేస్తాడు, వాడు నిన్ను మింగేస్తాడు. మనం తిన్న పదార్థం మన కడుపులోనికి, మన జీర్ణాశయంలోనికి అలాగ మారుతూ ఉంటుంది. తరువాత కొంత సమయమైన తరువాత అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. దేవుని పిల్లలు గమనించాల్సింది, వాడు గర్జించు సింహం వలె నేను మృంగేస్తాడు అని చెప్తాడు. మింగిన తరువాత పదార్థం ఎలాగ కడుపులోకి వెళ్తాదో అదే రీతిగా మనము ఆ గర్జించు సింహమైన సాతాను కడుపులోకి వెళతాం. ఆ సాతాను కడుపులో ఉన్నటువంటి వ్యక్తులకు మనం ఎంత బోధించినా వాడికి బుర్రకెక్కదు. ఇక్కడ ఎవరైనా గర్భవతులు ఉంటే మీ చేయి పైకి ఎత్తండి. గర్భవతులు ఉంటే అక్కడ ఒక బిడ్డ గర్భవతిగా ఉంది. దేవునికి స్తోత్రాలు. ఆ తల్లిలో ఒక బిడ్డ ఉన్నాడు. ఆ తల్లి ఆ బిడ్డతో మాట్లాడగలదా? ఆ బిడ్డని, బాబు నీ పేరేం పెట్టాలరా అని అడుగుతుందా? బాబు నువ్వు ఎంత చదువుకుంటావురా అని అడుగుతుందా? బాబు నీకు ఎటువంటి ఇల్లు కట్టాలరా అని అడుగుతుందా? ఒకవేళ తన కడుపులో ఉన్న బిడ్డ మీద తల్లికి ప్రేమ ఉండి ఏం చెప్పినా లోపల ఉన్నటువంటి బిడ్డకు అర్థం కాదు. నా మాట మీకు అర్థమైతే ఓసారి హల్లెలూయా చెప్పండి. లోపల ఉన్న బిడ్డకు అర్థం కాదు. అదే రీతిగా చాలా మందిని, నిబ్బరము లేని వారిని, మెలకువ లేని వారిని అపవాది సాతానుడు మింగేశాడు. వాని కడుపులో ఉన్నటువంటి వారికి ఎంత బోధించినా
గర్భములో ఉన్న శిశువుకి ఎలాగ అర్థం కాదో సాతాను కడుపులో ఉన్న వారికి అర్థమే కాదు. ఎంత చెప్పినా వాళ్ళలో మార్పు రాదు. ఎందుకంటే వారు సాతాను గర్భంలో ఉన్నారు. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఇది తప్పు అని చెప్తే వారు అంటారు, మనల్ని వ్యతిరేకిస్తారు. ఇది చేయకూడదు అంటే వారు వ్యతిరేకిస్తారు. ఈ రీతిగా మాట్లాడకూడదు అంటే వ్యతిరేకిస్తారు. వీళ్ళతో స్నేహం చేయకూడదు అంటే వ్యతిరేకిస్తారు. ఎందుకు వారికి ఆ వ్యతిరేకమైన స్వభావము అంటే ధనత్వం, వారికి దేవుని వాక్యము అర్థం కాలేదు. ఒక శిశువు తల్లి కడుపులో ఉన్నట్టు వీరు సాతాను కడుపులో ఉన్నారు. మనం ఎంత గట్టిగా చెప్పినా, ఎంత గింజుకొన్నా, ఎంత ఏడ్చినా, ఎంత ప్రార్థన చేసినా సాతాను కడుపులో ఉన్న వారికి అర్థం కాదు. దేవుని బిడ్డలు మీరు దయచేసి గమనించాల్సింది, బైబిల్ సెలవిస్తుంది, సియోనులో నుండి బోరబోదండి, ధ్వజమెత్తండి, పరలోకం చూస్తూ ఉంది, గట్టిగా బోరబోది చెప్పండి, మీరు ఆలస్యం చేయొద్దండి, వెంటనే తొందరగా పారిపోండి అని ఇప్పుడైనా ప్రభుని అడగాలి. ప్రభువా, ఎంతో కాలం నుండి మీ వాక్యం వింటున్నాను, కానీ నా జీవితంలో లోబడేతనం ఇంకా రాలేదు, నా జీవితంలో అవిధేయత ఇంకా పోలేదు, నా జీవితంలో దుష్ట క్రియలు ఇంకా పోలేదు, నా జీవితంలో ఈ ముళ్ళ చెట్లు మొలిచిపోతూ ఉన్నాయి. అంతేకాదు, ఈరోజు నేను విన్నట్టుగా నాశనం చేసే సింహము పొదలో ఉంది అని చెప్పాడు. ఈ పొదలో సాతానుడికి పనేమి? ఈ సంఘంలో సాతానుడికి పనేమి అంటే అవిధేయులైన వారు, లోబడని వారు, దుష్టక్రియలు కలిగిన వారిని నెమ్మదిగా మింగివేయటానికి, నిబ్బరము లేని బుద్ధి కలిగి మెలకువ లేని వారిని మృంగివేయటానికి వాడు సంఘమంతా తిరుగుతూ ఉన్నాడు. సంఘంలో అందరినీ చూస్తున్నాడు. ఎవరు అవిధేయులో, ఎవరు లోబడని వారో, ఎవరు 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 లోబడని వారో, ఎవరు దుష్టక్రియలు కలిగిన వారో వారిని తరువాత వాక్యం సెలవిస్తుంది, నిబ్బరమైన బుద్ధి లేని వారిని, మెలకువ లేని వారిని మింగివేయటానికి. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువ లేని వారికి ఎప్పుడు మన బుద్ధి ఒకే రీతిగా ఉండాలి. మన బుద్ధిలో మార్పు రాకూడదు, మన బుద్ధిలో మార్పు రాకూడదు.